కడప జిల్లా కమలాపురంలో మద్యం మత్తులో హెడ్ మాస్టర్ పాఠశాలలో తూగుతున్నాడు. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన హెడ్ మాస్టర్ తప్పతాగి పాఠశాలకు వెళ్లాడు. కమలాపురం మండలంలో పెద్దచెప్పలి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హెడ్ మాస్టర్ ఓబులరెడ్డి మద్యం సేవించి మత్తులో తూగుతున్న ఘటన చోటు చేసుకుంది. ప్రశ్నించగా మద్యం త్రాగటం తప్పే కానీ నేను వేరే ఏ తప్పు చేయలేదని హెడ్ మాస్టర్ సమర్థించుకున్నాడు. ఉపాధ్యాయులను రిజిస్టర్లో కూడా సంతకం చేయలేదని ప్రశ్నించగా ఆయనకు ఏవో కుటుంబ సమస్యలు ఉన్నాయంటూ వెనకేసుకొచ్చారు. కడప జిల్లా కమలాపురంలో మద్యం మత్తులో హెడ్ మాస్టర్ పాఠశాలలో తూగుతున్నాడు. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన హెడ్ మాస్టర్ తప్పతాగి పాఠశాలకు వెళ్లాడు. కమలాపురం మండలంలో పెద్దచెప్పలి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హెడ్ మాస్టర్ ఓబులరెడ్డి మద్యం సేవించి మత్తులో తూగుతూ ఘటన చోటు చేసుకుంది. ప్రశ్నించగా మద్యం తాగటం తప్పే కానీ నేను వేరే ఏ తప్పు చేయలేదని హెడ్ మాస్టర్ సమర్థించుకున్నాడు. ఉపాధ్యాయులను రిజిస్టర్లో కూడా సంతకం చేయలేదని ప్రశ్నించగా ఆయనకు ఏవో కుటుంబ సమస్యలు ఉన్నాయంటూ వెనకేసుకొచ్చారు. కడప జిల్లా కమలాపురంలో మద్యం మత్తులో హెడ్ మాస్టర్ పాఠశాలలో తూగుతున్నాడు. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన హెడ్ మాస్టర్ తప్పతాగి పాఠశాలకు వెళ్లాడు. కమలాపురం మండలంలో పెద్దచెప్పలి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హెడ్ మాస్టర్ ఓబులరెడ్డి మద్యం సేవించి మత్తులో తూగుతున్న ఘటన చోటు చేసుకుంది. ప్రశ్నించగా మద్యం తాగటం తప్పే కానీ నేను ఏ తప్పు చేయలేదని హెడ్ మాస్టర్ సమర్థించుకున్నాడు. ఉపాధ్యాయులను రిజిస్టర్లో కూడా సంతకం చేయలేదని ప్రశ్నించగా ఆయనకు ఏవో కుటుంబ సమస్యలు ఉన్నాయంటూ వెనకేసుకొచ్చారు. కడప జిల్లా కమలాపురంలో మద్యం మత్తులో హెడ్ మాస్టర్ పాఠశాలలో తూగుతున్నాడు. అయితే విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన హెడ్ మాస్టర్ తప్పతాగి పాఠశాలకు వెళ్లాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మధు ఫోన్ ద్వారా అందిస్తారు. మధు, తులసిరేఖ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పెద్దచెప్పల్లో ఉన్నత పాఠశాలలో గత కొద్ది రోజులుగా ఉన్నత పాఠశాలకు సంబంధించి హెడ్ మాస్టర్ ఓబులరెడ్డి అనే వ్యక్తి ప్రతిరోజు అధిక మోతాదులో మద్యం సేవించుకొని స్కూల్కు వచ్చి పిల్లలకు విద్యాబోధన చెప్తున్నట్లయితే ఈ రోజు మీడియా దృష్టికి అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే అక్కడికి వెళ్లి మీడియా వాళ్ళు ప్రశ్నించగా అతను పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అదే ఉన్నత పాఠశాలలో తను ఉద్యోగరీత్యా విధి నిర్వహణలో భాగంగా ఒక రిజిస్టర్ అయితే
ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ రిజిస్టర్ లో కూడా ఎక్కడే కానీ ఆయన విధి నిర్వర్తిస్తున్నట్లు ఎక్కడ సంతకం పెట్టినట్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన అదే ఓబుల్రెడ్డిని మీడియా ప్రశ్నించగా అయితే అతను పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు. నేను మద్యం మాత్రమే సేవించాను, నేను ఎక్కడే కానీ ఏం తప్పు చేయడం లేదు, నన్ను మీరు ఎందుకు అడుగుతున్నారు అనే కోణంలో అయితే ఓబుల్రెడ్డి చెప్పుకొస్తున్నాడు. అయితే ఆ స్కూల్లో ఉన్న సిబ్బందిని విచారించగా ఆ స్కూల్ సిబ్బంది కూడా ప్రతిరోజు ఇదే విధంగా ఎక్కువ మోతాదులో మద్యం సేవించి స్కూల్కి వస్తున్నారు. పిల్లలు చాలా భయానికి గురవుతున్నారు. అసలు ఉపాధ్యాయుడు వృత్తిలో ఉండి ఇట్లా మద్యం సేవించి రావడం పైన స్థానికంగా ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉపాధ్యాయుల పైన జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారులు అయితే చర్యలు తీసుకోవాలా, అలాగే స్కూల్లో జరుగుతున్న అవినీతి అక్రమాల పైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి స్థానికంగా ఉన్న విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు.